నాకేమనిపిస్తుందో తెలుసా ఫ్రెండ్స్, ఇంకో 2 చేతులన్నా 4 చేతులన్నా ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి. ఏంటో ఫ్రెండ్స్, ఏ రూమ్ అయినా కానీ క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. మైండ్ కూడా ఫ్రెష్ అనిపిస్తుంది, ఏదో బరువు దిగినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలాగా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ చదువుతున్నా, ఈ డబ్బులన్నీ ఇలా పడిపోయినాయి అన్నీ. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అక్కడ చెత్త సామాన్ అంతా అదేంటి తోట క్లీన్ చేసినప్పుడు అవన్నీ వెళ్ళినాయి. అవిటిని కూడా దేనికన్నా ఉపయోగించుకోవాలి. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నము రసం అయితే అయిపోయింది. ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇవి చేసుకుంటూ, ఇది మటన్ చట్నీ అండి, ఇది కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక పైన షెల్ఫ్ అయితే పైన సజ్జ కూడా చదివేసిన. ఇక 2 లేయర్లు అయితే పైన షెల్ఫ్లు, స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అయితే చదివేసిన. ఒక షెల్ఫ్ అయిపోయింది. ఇక ఏంటంటే ఇవి గిన్నెల షెల్ఫ్ కూడా ఇక చేయాలి సాయంత్రం వరకు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమనంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఫ్రెండ్స్, ఇంకో 2 చేతులన్నా 4 చేతులన్నా ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి. ఏంటో ఫ్రెండ్స్, ఏ రూమ్ అయినా కానీ క్లీన్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. మైండ్ కూడా ఫ్రెష్ అనిపిస్తుంది, ఏదో బరువు దిగినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలాగా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ చదువుతున్నా, ఈ డబ్బులన్నీ ఇలా పడిపోయినాయి అన్నీ. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అక్కడ చెత్త సామాన్ అంతా అదేంటి తోట క్లీన్ చేసినప్పుడు అవన్నీ వెళ్ళినాయి. అవిటిని కూడా దేనికన్నా ఉపయోగించుకోవాలి.